నీ బిడ్డను నాయన తండ్రి ఆయన కుటుంబాన్ని నిండారుగా దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి ప్రభు ఆయన పరిచర్యను దీవించండి, వ్యాపారాన్ని దీవించండి. అనేక ఆత్మలను సంపాదించుకునే భాగ్యం ఆ బిడ్డకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నా తండ్రి మీ శిలువ చాటున బిడ్డను మరుగుపరచండి. ఆయన అందించబోతున్న వాక్యాన్ని మేము తండ్రి మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యము మాకందరికీ అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ డి విజయ్ చంద్రాణి గారు ప్లీజ్ అండి. గుడ్ మార్నింగ్ అన్న. వెరీ గుడ్ మార్నింగ్ అన్న, ప్లీజ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి ప్రాతకాల జూము కుడికకు విచ్చేసినటువంటి సహోదర సహోదరులందరికీ ప్రభువు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దైవ సందేశాన్ని అందించడానికి దేవుని చిత్తానుసారంగా సిద్ధపరచబడినటువంటి దేవుని సేవకులు బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు వాక్య పరిచయ నిమిత్తమై. వారు మనకు చాలా సుపరిస్థితులే, అయితే దేవుని యొక్క మహిమ కొరకు నూతనంగా జాయిన్ అయిన వారి నిమిత్తమై వారి గురించినటువంటి ఒక క్లుప్త పరిచయం. బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్కు చెందిన వారు. వీరు వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా ఎదుగుచూ ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులుగాను మరియు ప్రమోటర్ గాను ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ హగై ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించడానికి గౌరవనీయులు బ్రదర్ సుధాకర్ రెడ్డి గారిని సాదరపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యూ. Praise the Lord, brother. Thank you very much and thank you for those kind words. థ్యాంక్ యూ. మన తండ్రి అయిన దేవుని నామము మహిమపరచబడును గాక, ఘనపరచబడును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. ఈరోజు మనము యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు కానాను వివాహమునకు సంబంధించిన విషయము చదువుకొని దానిలో మనము నేర్చుకోదగ్గ విషయము, ఆచరించదగ్గ విషయాలు చూసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఒకళ్ళు యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివి వినిపిస్తారా? ఓకే బ్రదర్. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను.
గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియగా మనం దీన్ని చాలా చోట్ల చదువుకున్నాము. ఆయన చేసినటువంటి మొట్టమొదటి అద్భుతంగా కూడా మనం చదువుకున్న విషయం మనకి తెలిసిన విషయమే. ఇది కారణం ఏంటి ఆయన చేయడానికి ఈ అద్భుతము లేదు అంటే కనుక ఈ యొక్క సూచక క్రియ అనే విషయాన్ని మనం గమనించినప్పుడు 11వ వచనం చాలా క్లియర్ కట్ గా చెప్తున్నది. ఏంటి అంటే అది దేవుని యొక్క మహిమ ప్రూవ్ అవ్వబడాలి. అంటే మనుషులకు దేవుని యొక్క మహిమ కనపరచబడాలి. దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క ఘనత మనుషులకు అర్థం అవ్వాలి అనే విషయం ఒకటి. దాని యొక్క రిజల్ట్ ఆ మహిమ కనిపించినప్పుడు, ఆ మహిమని మనుషులు గ్రహించగలిగినప్పుడు వెంటనే మనుషుల యొక్క స్పందన ఏమై రావాలి అనేసి యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటున్నారు అంటే, నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను నాయన దేవా, నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను అనేటటువంటి మాట బయటికి రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఆయన. సో మన జీవితాల్లో కూడా ఎప్పుడు ఎక్కడ ఎటువంటి క్రియలు జరిగినా సరే, ఎటువంటి కార్యం జరిగినా సరే, ఎస్ ప్రైజ్ ద లార్డ్ అంటుంటాం మనము, దాని గురించి అనేసి మనం సాక్ష్యం చెప్తూ ఉంటాము. బట్ మన మనసు ఒక మాటతో ఉప్పొంగాలి. ఏంటంటే అది ఐ బిలీవ్ ఇన్ యూ లార్డ్, నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను నాయన. అంటే అంతవరకు ఉన్నటువంటి విశ్వాసానికి ఇంకొక మెట్టు విశ్వాసము, ఇంకొక పై మెట్టుకు మన యొక్క విశ్వాసము పొందుపరచబడాలి. విశ్వాసములో ఇంకొక మెట్టుని మనము ఎక్కగలగాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశముగా మనం చాలా క్లియర్ కట్ గా గమనించుకోవచ్చు. ఈ మొత్తం ఉదంతములో ఒక మెయిన్ పర్సన్ ఎవరు అంటే ఈ యొక్క విందు ప్రధాని. ఈ విందు ప్రధాని ఇతనికి ఈ యొక్క అద్భుతం జరిగింది, ఈ యొక్క క్రియ జరిగిన విషయము లేదా ఎలా జరిగింది అన్న విషయం అతనికి తెలుసా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే అతనికి తెలియదు. కానీ అతను హానర్ తీసుకున్నాడు. అంటే మనుషులందరూ అన్నారు అతనితో, ఇప్పుడు పోసినటువంటి లేదా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ద్రాక్షరసము కూడా చాలా రుచిగా ఉంది అని చెప్పి చెప్పటము, ఆయన టేస్ట్ చేయటము, వెంటనే వెళ్ళి పెండ్లి కుమారుని దగ్గరికి వెళ్ళి నార్మల్ గా చేసేది ఇలా చేస్తా ఉంటారు, ఆఖరిలో జబ్బు రసం పోస్తారు, కానీ నువ్వు అయినట్లయితే ఇప్పటి వరకు కూడా మంచి వైన్నే ఉంచావు అని చెప్పి చెప్పటము మనం చూస్తున్నాం. కాబట్టి విందు ప్రధానిగా అతనికి ఒక ఆనర్ వచ్చింది. ఆ యొక్క ద్రాక్షరసం యొక్క టేస్ట్ ని ఆయన చూడగలిగాడు. బట్ ఇతనికి సోర్స్ ఏంటి, అల్టిమేట్ గా అలా ఆ యొక్క వైన్ ఆ రకమైనటువంటి టేస్ట్ ఉండటానికి సోర్స్ ఏంటి అనేది మట్టుకు అతనికి 100% తెలియదు. అందువల్లే అతను ఆ పెళ్లి కుమారుని అడిగాడు అనే విషయం కూడా మనము గమనిస్తున్నాము. అయితే ఇది తెలిసిన ఏకైక వ్యక్తులు మొట్టమొదటగా యాక్చువల్గా ఆ యొక్క మిరకిల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఆ క్రియలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే సర్వెంట్స్. ఈ యొక్క సర్వెంట్స్ ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటని ఒబే చేశారు. ఎందువల్ల అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి మేరీ ఆయన చెప్పిన మొత్తము చేయండి అనేసి ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయింది వాళ్ళకి. కాబట్టి దే హ్యావ్ ఒబేడ్ ఇన్ దట్. చాలాసార్లు మన జీవితంలో కూడా ఏం జరుగుతూ ఉంటుంది అంటే, మనకి తెలియకుండానే దేవుడు అనేక రకాలైనటువంటి మేళ్లను మన జీవితాల్లో చేస్తూ ఉంటాడు. అనేక రకాలైనటువంటి క్రియలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. వాటి యొక్క రిజల్ట్స్ ఏవైతే వస్తాయో వాటిని మనము చాలా చక్కగా ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటాం. ఎక్సలెంట్ గా మనము ఎస్ అని అనుకుంటూ ఉంటాము.
బట్ మెనీ టైమ్స్ మనకి సోర్స్ దేవుడు అని చెప్పి మనం ఆయన్ని స్తుతించగలుగుతున్నామా? ఇది దేవుని వలన జరిగినటువంటి కార్యమే అని చెప్పి మనసులో తలపోయగలుగుతున్నామా? అంటే జరుగుతున్న ప్రతి మంచికి కారణము దేవుడు మాత్రమే అని చెప్పి దేవునికి మనము మహిమను ఆపాదించగలుగుతున్నామా అనేది ఈరోజు మనము చూసుకునేటటువంటి విషయము. చాలా సంవత్సరాల క్రితము మేము దాదాపుగా ఒక 2000లో మేము కంపెనీ బిగిన్ చేసినప్పుడు, మా యొక్క మందుల వ్యాపారం బిగిన్ చేసినప్పుడు చాలా మంది అన్నారు, ఇది రాంగ్ టైము, ఇది సరైనటువంటి సమయం కాదు, మాంద్యంగా ఉన్నది మార్కెట్, అందువల్ల చాలా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి ఆల్రెడీ, ఈ యొక్క కాంపిటీషన్లో ఇంత ఉధృతంగా ఉన్నటువంటి అనేక మంది పెద్ద పెద్ద సంస్థలు ఉన్నటువంటి టైంలో నువ్వు తీసుకున్నటువంటి డెసిషన్ రాంగ్ అవుతుంది అనేసి చెప్పడం జరిగింది. కానీ నాకు వచ్చినటువంటి లేదా నాకు నేర్పించినటువంటి విద్య యేసుక్రీస్తు ప్రభు వారిని ఏంటి అంటే, మందుల గురించినటువంటి వివరాలు కనుక్కోగలగటము, అది ఎక్కడ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోగలగటము, ఆ తర్వాత దాని యొక్క తయారీ నాకు అంతగా తెలియకపోయినా సరే మార్కెటింగ్ నాకు తెలియటం వల్ల నేను చిన్నగా అయినా సరే దీన్ని బిగించేద్దాము, దేవుని దయలో ఇది నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ ఉంటుంది అనేటటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఒక సంవత్సరంన్నర లోపలే చాలా లాస్ రావటము, ఆ తర్వాత మళ్ళీ తిరిగి దేవుడు చెప్పిన విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వలన, అంటే చేయకూడనటువంటి ఒక పార్ట్నర్షిప్ మానేయటం వలన, ఇవన్నీ చేసిన తర్వాత వెంటనే ఒక మంచి రిజల్ట్ కనపడటము బిగించేసింది. రిజల్ట్ రావటం కనపడినప్పుడు చాలా మంది నా కలీగ్స్ ఏమన్నారు అంటే, సుధాకర్, ఇది గ్రేట్ సుధాకర్, నువ్వు చాలా బాగా చేశావు, మంచి మంచి టైమ్లీగా నువ్వు మంచి మందుల్ని నువ్వు తీసుకురాగలిగావు, ఆ టైంకి కావలసినటువంటి మందులు లక్కీగా నీ దగ్గర నువ్వు తీసుకురాగలిగావు అనేసి అని అనటం జరిగింది. అయితే ఆ టైంలో నాకు వచ్చినటువంటి ఒకానొక ఊహ ఏంటి అంటే, ఎస్, ఐ టుక్ సమ్ గుడ్ డెసిషన్స్ అన్నటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది నా మనసులో. బట్ యాజ్ వీ వర్ డిస్కసింగ్, నేను నా వైఫ్ కలిసి కూర్చొని ఓకే అనేసి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వి అండర్స్టూడ్, అంటే చాలా క్లియర్ కట్ గా నా యొక్క దృష్టిని లేదా మా ఇద్దరి యొక్క దృష్టిని దేవుడు దీనికి కారణము నేను అనే దాన్ని చూపించగలిగాడు. నీకు ఆ ప్రొడక్ట్ ఆ టైంకి ఇంట్రడ్యూస్ చేయాలి అనేసి నేను నీకు ఇచ్చినటువంటి ఆలోచన, ఆ ఆలోచన ద్వారా నేను నిన్ను దీవించదలుచుకున్నాను. లేదు అంటే గనక జరగకూడనటువంటి, ఈ మాంద్యములో జరగకూడనటువంటి ఒక క్రియను నేను నీ ద్వారా చూపించదలుచుకున్నాను అనేసి చెప్పినట్లుగా గ్రహించగలిగాను నేను. అదే విధంగా ఇంకొన్నాళ్ళు జరిగిన తర్వాత చాలా చక్కగా రన్ అవుతున్నప్పుడు ఒక రిప్రజెంటేటివ్ కింద జాయిన్ అయిన ఆయన మేనేజర్ కింద అయ్యారు. అయిన తర్వాత శేషు అనేసి ఇప్పుడు ప్రస్తుతం ఏలూరులో ఉంటారు. ఆయన అన్నటువంటి ఒక మాట ఏంటి అంటే, సార్ నాకు తెలియదు సార్, సంహౌ నాకు ఒక ఫీలింగ్ ఉంది, అది ఏంటి అంటే మన కంపెనీని ఏదో ఒక శక్తి వెనకాలండి నడిపిస్తుంది అని చెప్పి అన్నటువంటి మాట నాకు ఇప్పుడు నేను తలపోస్తూ ఉన్నప్పుడు, ఈ గత 1.5-2 నెలల పాటు నేను తలపోస్తూ ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటిది, దేవుడు ఏం చేయదలుచుకున్నాడు, దేవుని యొక్క ఉద్దేశాలు, వీటన్నిటి గురించి నేను ఆలోచిస్తూ ఎక్కడా కూడా మాట్లాడకుండా జస్ట్ కాన్సన్ట్రేట్ చేసి కేవలం నా థాట్స్ ఆయనకి చెప్పుకుంటూ ఆయన ఏం చెప్తాడు అనేసి ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా గుర్తొచ్చినాయి అన్నమాట. ఒక శక్తి కంపెనీని నడిపించింది ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ నాట్ ఓన్లీ సుధాకర్ బట్ మెనీ హూ వర్ విత్ సుధాకర్ ఆల్సో.
చాలా మందికి కంపెనీ బెనిఫిట్ చేసింది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సుధాకర్ ఫ్యామిలీ, బట్ మెనీ ఫ్యామిలీస్ ఎవరైతే అసోసియేట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు చేయటానికి దేవుడు ఉద్యమించాడు. లేదు అంటే గనక దేవుడు ఈ యొక్క మహత్కార్యాన్ని చేశాడు అనే విషయాన్ని గమనించటానికి దేవుడు సహాయం చేశాడు. కానీ ఎప్పుడైనా ఒక మంచిది ఏదైనా జరిగినప్పుడు మనం సాధారణంగా చేసేటటువంటి పని ఏంటి అంటే, ఎవరో ఒకళ్ళకి ఒక 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 అధికారికి కావచ్చు, లేదా ఒక పొలిటీషియన్‌కి కావచ్చు, లేదు అంటే మనకొచ్చినటువంటి ఒక ఆలోచనకు కావచ్చు, లేదు అంటే గనక నేను చాలా కష్టపడి పని చేశాను అని కావచ్చు. లేదా అటువంటి మాటలు మన పక్కనే ఉండి మాట్లాడుతున్న వారిని బట్టి కూడా మనము ఒక్కొక్కసారి దేవునికి చెల్లించాల్సినటువంటి మహిమను మనము తెలియకుండా మన హృదయంలో ఫీల్ అవటము. అంటే బయటకి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ఇదంతా గనుక దేవుని మహిమే బ్రదర్, దేవుడు కృప లేకపోతే అవుతుందా అనేది మనకి అలవాటుగా దొర్లిపోయేటటువంటి విషయాలే. వితౌట్ ఎనీ డౌట్ నోబడీ విల్ సే, ఎవరు కూడా అవును అవును నాకు మంచి ఆలోచన వచ్చింది అని అనరు. దేవుని దయ బ్రదర్ అని అంటారు. భలే చేశారు బ్రదర్, ఇది చర్చ్ నిర్మాణం బాగా చేశారు అనగానే దేవుని దయ బ్రదర్ అంటారు. చాలా ఆరోగ్యంగా ఉన్నారు బ్రదర్ అంటే దేవుని కృప బ్రదర్ అంటాం. అన్ని మంచిగా జరుగుతున్నాయి బ్రదర్. సో ఇది మనకి అలవాటైనటువంటి మాటల కింద ఉంటాయి. కానీ ఈ 2 నెలల పాటు నాకు వచ్చినటువంటి ఈ అవకాశం ఏం జరిగింది అంటే, నాకు అగైన్ ఈ యొక్క ఒరవడిలో అలాగా వెళ్ళిపోవటం అన్నది కాకుండా అగైన్ బ్యాక్ టు ద బేసిక్స్ లాగా, లేదు అంటే కదా బ్యాక్ టు ద థింగ్స్ దట్ హెస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏం జరిగినాయి, ఎలా జరిగినాయి, అదే విధముగా కొంతమందితో విభేదించవలసిన అవసరం ఎందుకు వచ్చింది, కొంతమందితో ఎందువల్ల సాంగత్యం ఏర్పడింది, రూట్ కాజెస్ ఏంటి, ఇవన్నీ చూసుకోవటానికి దేవుడు నాకు సహాయం చేసినప్పుడు నా జీవితంలో జరిగిన ప్రతి విషయానికి, ఇన్ఫాక్ట్ మన జీవితంలో జరిగిన ప్రతి విషయానికి కూడా మనము దేవుణ్ణి స్తుతించకుండా, ఆయనకి మహిమ చెప్పకుండా, ఆయన్ని పొగడకుండా, ఘనపరచకుండా మనము ఖచ్చితంగా ఉండలేము. మనము ఏమి జరిగినా సరే అది ఆయన వల్ల మాత్రమే జరిగింది అనే దాన్ని గుర్తెరగేటటువంటి ఆ అవకాశము మనలో ప్రతి ఒక్కళ్ళకి రావాలి అనేసి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. సో ఈ రోజున పర్పస్ ఆఫ్ అవర్ డివోషన్, మన డివోషన్ ఉన్నటువంటి రోజు పర్పస్ అంటే ఏంటి రీజన్ అని కనుక చూస్తే, మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి విషయము అది ఒక గొప్ప విషయం అవ్వచ్చు, సామాన్యమైనటువంటి విషయం కావచ్చు, చిన్న విషయం కావచ్చు, ప్రతి దాన్ని దేవుడు ఆర్డైన్ చేశాడు, అది దేవుని వలన మాత్రమే జరిగింది అనే దాన్ని గనక మనము కేంద్రీకరిస్తే, దిస్ హాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ గాడ్. ఓన్లీ కేవలము పెళ్లి జరిగినప్పుడు మాత్రమే కాకుండా, ఉద్యోగాలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, లేదు అంటే గనక ప్రమోషన్స్ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, లేదు అంటే ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు మాత్రమే కాకుండా, బట్ కెన్ వి మనం ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేద్దామా ప్రతి ఒక్క విషయంలో. ఈవెన్ ఈ రోజున నిద్ర లెగవటం దగ్గర నుంచి కూడా వీటన్నిటి విషయాల్లో కూడా దేవుణ్ణి స్తుతించటానికి, లేదు అంటే కనుక దేవునికి మహిమ చెల్లించటానికి, తద్వారా ఆయన పట్ల మరి అంతకు మించినటువంటి విశ్వాసాన్ని కనపరచటానికి, లేదా కనపరచకపోయినా సరే అట్లీస్ట్ మన హృదయాల్లో మనం ఫీల్ అవ్వగలిగినట్లయితే, అది ఈ రోజున మన యొక్క డివోషన్ కి పర్పస్ కింద తీసుకోవచ్చు మనము. ఒక్కొక్కసారి లోకస్తులు అంటూ ఉంటారు, లేదా అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, ఏదైనా ఒక అప్రూవల్ వచ్చింది అనుకోండి, ఏదో ఒక చర్చ్ కట్టాలనుకుంటున్నాము, లేదు అంటే కనుక ఇల్లు కట్టాలనుకుంటున్నాము, లేదు అంటే కనుక అటువంటి పని ఏదైనా పూనుకొని ఉన్నప్పుడు మనము ఆ అప్రూవల్ వచ్చినా, లేదు అంటే కనుక ఆ పత్రం మనకి దగ్గరికి వచ్చినా సరే వెంటనే మనము ఆ అధికారిని కొనియాడటము, లేదు అంటే ఆ పొలిటీషియన్స్ ని కొనియాడటము, లేదు అంటే గనక ఆ చర్చ్ లీడర్స్ ని కొనియాడటము,
నో. కొనియాడటము అంటే ఎస్ వి థ్యాంక్ దెమ్. వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి మనము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పవచ్చు గాక. బట్ హృదయంలో మటుకు ఎప్పుడు ఒక మాట మన హృదయంలో ఒకటి ఉండాలి. సార్ మిమ్మల్ని అలా అలా ఆ రకంగా ప్రేరేపించి ఈ యొక్క అప్రూవల్ని, లేదు అంటే గనక ఈ యొక్క సర్టిఫికేట్ని, లేదు అంటే గనక ఈ యొక్క పత్రాన్ని నాకు అందించటానికి దేవుడు సహాయం చేశాడు నాకు అనే దాన్ని మటుకు మనం హృదయంలో మర్చిపోకూడదు. బయటకి థ్యాంక్ యూ చెప్పాలి కాబట్టి చెప్పాలి కూడా. అది ఆ కృతజ్ఞతా భావం ఉండాలి ఖచ్చితంగా. బట్ యట్ ఆ అతి గొప్పదైనటువంటి, అతి ఉత్కృష్టమైనటువంటిది మన యొక్క డివోషన్ మాత్రము, లేదు అంటే గనక మనము అర్పించేటటువంటి ఆ యొక్క స్తుతి మాత్రము ఖచ్చితంగా కేవలము దేవునికి మాత్రమే చెందాలి అనే దాన్ని మనము ఐడెంటిఫై చేయాలి. అండ్ దెన్ ఈ ఈ ఈ కొన్ని రోజుల కొన్ని రోజుల్లో నేను గమనించినటువంటి విషయం ఏంటి అంటే జస్ట్ దట్, అది మాత్రమే. ప్రతి విషయంలోనూ దేవుని యొక్క తాకుదలను చూడాలి అని అనుకుంటే గనక మనము చూడటానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క క్రియలు కనిపిస్తానే ఉంటాయి మన జీవితాల్లో అనేదాన్ని చూడటానికి దేవుడు సహాయం చేశాడు. మనందరికీ తెలిసిన విషయమే, దేవుడు చాలా మిరాక్యులస్ వేలో, మిస్టీరియస్ వేలో మన జీవితాల్లో పనిచేస్తాడు. ఒక్కొక్కసారి అదే రోడ్డు మీద కొద్దిగా ముందుగా జరుగుతూ ఉంటది యాక్సిడెంట్, ఒక్కొక్కసారి కొద్దిగా వెనక్గా జరుగుతూ ఉంటది, ఒక్కోసారి పక్కన వాళ్ళు ఏదో ఒకటి అవుతా ఉంటది, మనకి జరగకుండా ఉంటది. ఇలాగ మనం తలపోస్తూ కూర్చున్నట్లయితే గనక కొద్దిసేపు టైం తీసుకుని ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క గొప్పతనము మన జీవితంలో, దేవుడు మనకి చేసేటటువంటి మేలులు, క్రియలు ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ దెన్ వి విల్ సే, అప్పుడు మనం చెప్పగలుగుతాం అల్టిమేట్ గా దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద వన్ హూ ఇస్ ద సోర్స్. వీటన్నిటి యొక్క సోర్స్ ఏది, ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, హౌ దిస్ ఈస్ పాసిబుల్ అని కనుక ఎవరైనా అడిగినట్లయితే ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు అని ఖచ్చితంగా మనము చెప్పగలుగుతాం. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. అటువంటి యాటిట్యూడ్ లోకి మనం అందరము కూడా రావాలి అనేసి ప్రభు వారి యొక్క కోరిక. మంచి చేయడానికి ప్రభువు వారు ఎప్పుడూ కూడా మన జీవితాల్లో ముందుంటారు అనే దాన్ని ఎప్పుడూ కూడా టామ్ లో ఉంచాలి, అంటే టాప్ ఆఫ్ ద మైండ్ లో ఉంచాలి. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, ఇది దేవుడు నాకు జీవితంలో ఎందువల్ల అనుమతించాడో అని అంటూ ఉంటాం. లెట్ us నాట్ స్పీక్ దట్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్, ఆ మాటలు మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన అనుమతించాడో లేదో కూడా మనకి తెలియదు. ఎవరో ఒకళ్ళు చెప్పినప్పుడు అలాగ మనకు అనిపించిందేమో, లేదు అంటే మనంతటా మనకి ఎక్కడో హృదయంలో ఒక ఆలోచన పుట్టిందేమో అలాగా, ఏదో ఒక చెడు జరిగినప్పుడు. నో, ఆయన ఎప్పుడూ మంచివాడే, ఆయన ఎప్పుడూ కూడా ఆయన దగ్గర ఉన్నది మంచితనమే అన్న దాన్ని మనము గ్రహించగలగాలి ఎప్పటికైనా సరే. ఈ కృపాకాలంలో యేసుక్రీస్తు ప్రభువుని అనుసరిస్తున్నటువంటి ఆయన యొక్క భక్తుల కింద దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని యేసుక్రీస్తు ప్రభువు వారు మరణము ద్వారా మనల్ని తండ్రితో అనుసంధానము చేసిన దాన్ని బట్టి దేవుడు మన పట్ల ఎప్పుడూ కూడా కనికరం కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా మంచివాడే. మన జీవితంలోంచి ఏదైనా పోయినప్పుడు కూడా, అప్పుడు కూడా మనం చెప్పవలసిన మాట ఏంటి అంట, దేవా నాకు తెలియకపోవచ్చు ఇది ఎలా జరిగిందో, దేవా నువ్వు ఎందువల్ల ఇది చేసావో నాకు తెలియదు, నువ్వు ఎందువల్ల ఈ వైరస్ వచ్చిందో నాకు తెలియదు, దీనిలో ఏం మేలో నాకు తెలియదు, బట్ నా యొక్క పునాది ఏదైతే ఉందో, నా యొక్క బేస్ ఏదైతే ఉందో, ఆ బేస్ మట్టుకు నువ్వు ఎప్పుడూ కూడా మంచివాడు.
నీ దగ్గర నుంచి మంచితనం తప్ప ఇంకా ఏది వచ్చేటటువంటి అవకాశమే లేదు. లేదు దేవా, అది చూస్తున్నట్లయితే మణిపూర్లో అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట, ఇలాగా ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నది మా యొక్క దేశంలో, ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి. ఎస్, బట్ స్టిల్ మనకి లేదా నా యొక్క పీనట్ సైజ్ బ్రెయిన్ అంటా ఉంటాం. అంటే బఠానీ గింజంత బ్రెయిన్ కి అన్ని విషయాలు తెలియకపోవచ్చు. తెలియకపోయినంత మాత్రాన మనము మనకు కావాల్సినటువంటి థియాలజీని దానిలోంచి తీయడానికి బదులు దేవుడు ఎప్పుడూ మంచివాడే అనే దాంట్లో కనుక మనము స్థిరంగా ఉండగలిగినట్లయితే మన యొక్క నిరీక్షణ 100 రెట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దెన్ గాడ్ విల్ కమ్ త్రూ. అటువంటి సమయాల్లో దేవుడు తనదైన విధానంలో మనకి కావలసినటువంటి ఆ యొక్క శాంతి సమాధానాలు, ఆ టైంలో కావలసిన శాంతి సమాధానాలు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. వీ కెనాట్ హ్యావ్ ఏదైనా నా జీవితంలో ఏదైనా చెడు జరగంగానే దేవా ఇది ఎందుకు అనుమతించావు అన్నటువంటి థింకింగ్, బాగుపడినప్పుడు మంచి జరిగినప్పుడన్నా దేవునికి నేను స్తుతులు చెప్తున్నాను అని చెప్పటము అన్నది ఇది డైకోటమస్ గా ఉంది. అంటే 2 రకాల విధానాలు అయినటువంటి ఆలోచనల కింద వెళ్ళిపోతున్నది. అలా ఉండకూడదు. దేవుడు ఎప్పుడూ మంచివాడే అనేటటువంటి ఒక 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 పునాది చాలా క్లియర్ కట్ గా మన జీవితంలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైల్ ఐఎమ్ స్పీకింగ్ దిస్, ఇది నేను మాట్లాడుతున్నప్పుడు ఈ జస్ట్ ఈ 2 months లోపల కూడా ఐ డిడ్ ఫేస్ సర్టెన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మధ్యలో జస్ట్ తీసుకోవడానికి ఈ కొన్నాళ్ళు నేను ఐ వుడ్ లైక్ టు బి అవే అనేసి అనుకున్నప్పుడు కూడా ఐ వాజ్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఒక 3 days 4 days హాస్పిటల్ వెళ్ళవలసి వచ్చింది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల. సో దాన్ని బట్టి నేను వెంటనే దేవుడు ఇది ఎందుకు అనుమతించాడు అని నేను అన్నట్టయితే కనుక నాకు తెలియకపోవచ్చు, కొన్ని విషయాలు తెలియకపోయినంత మాత్రాన అలా నేను మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. హీ వాంట్స్ టు బ్లెస్ us. ఆయన మనకి ఎప్పుడు మంచితనాన్నే చూపించాలనుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని బ్లెస్ చేయాలనే కోరుకుంటున్నాడు. మెనీ టైమ్స్ మనకి ఈ ఆలోచన వచ్చేది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మన యొక్క కాన్సన్ట్రేషన్ కనుక మనము ఓల్డ్ టెస్టిమెంట్ జాగ్రత్తగా చూసినట్లయితే, ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తంలో కూడా మనం ఏం చూస్తూ ఉంటాము అంటే, దేవుడు కోపముతో ఉన్నట్లు, రౌద్రముతో ఉన్నట్లు, కంటికి కన్ను పంటికి పన్ను అన్న విధముగా ఉన్న విధంగా మనం గమనిస్తాం. ఎస్, ఇప్పటికి దేవుడు మారిపోయాడా? లేదు, పరిస్థితులు మారిపోయినాయి. ఏంటా పరిస్థితులు మారిపోయినాయి? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. జస్ట్ క్రిస్మస్ చేసుకున్నాం మనం. జీసస్ క్రైస్ట్ హస్ కమ్, పెయిడ్ ఫర్ ఎవ్రీథింగ్, అండ్ కృపాకాలాన్ని ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళారు ఆయన. కాబట్టి మనము కంపారిజన్ చదవటము అదంతా ఎస్, బట్ అట్ ద సేమ్ టైం ఇది మట్టుకు చాలా ఇంపార్టెంట్ థింగ్ అనేసి నేను అనుకుంటున్నాను. ఏంటి అంటే అది ఒక థియాలజీ లేదా ఒక స్ట్రాంగ్ పునాది. దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే అనేసి అనుకోగలగాలి మనం. చాలాసార్లు ఇప్పుడు మనలో కూడా ఉన్న ఈ కొద్దిపాటి మందిలో కూడా, లేదా అనేక మంది క్రైస్తవులు, లేదా ఈ మధ్య కాలంలో యూపీలో మాకు తెలిసినటువంటి బ్రదర్ని కూడా అరెస్ట్ చేయటం, తీసుకొని వెళ్ళటము, మేము కొద్దిగా సహాయం పంపించటం, తర్వాత మాట సహాయము అవన్నీ చేశాం. బట్ పాయింట్ ఏంటి అంటే, ప్రభువుకి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? మనకు ఆన్సర్ తెలుసు కదా. సో
వెన్ వి నో ద ఆన్సర్, మనకి ఆన్సర్ చాలా క్లియర్ కట్ గా తెలిసినప్పుడు, ప్రభు చూసుకుంటాడు అన్న విషయం కూడా మనకి తెలిసినప్పుడు, వి నీడ్ టు గో ఇన్ టు ద యాక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్. యాక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్ లోకి వెళ్ళి అతనికి ఏ రకంగా సహాయం చేయగలుగుతాం, ఏ రకంగా అతను బయటకు రావటానికి దేవుని దయతో మనం చేయగలిగినటువంటి పని ఏంటి అనే దాని గురించి ఆలోచన చేసినట్లయితే, ఐ థింక్ దట్ ఈస్ ద బెటర్ వే, దట్ ఈస్ వాట్ ఈస్ క్రిస్టియానిటీ ఈస్ ఆల్ అబౌట్ అన్న విషయాన్ని మనము ఆలోచించాలి. ఎస్, వి విల్ ప్రే, బట్ ఎట్ ద సేమ్ టైం ఆఫ్టర్ ప్రేయర్ ఏదో చేసే కండిషన్లో ఉన్నామా లేదా అనే దాన్ని గమనించగలగాలి. ఆ చేసేదే దట్ ఈస్ కాల్డ్ ద ప్యూర్ డివోషన్. ప్రేయర్ చేయటము ఎంతైతే ప్యూర్ డివోషనో, అదే విధముగా ప్రేయర్ అయిపోయిన తర్వాత మనం చేయవలసినటువంటి పనిని చేయటం కూడా, అది కూడా ప్యూర్ డివోషనే. ఏ పర్సన్ హూ ఈస్ ప్రేయింగ్, ఎవరైతే ప్రేయర్ చేస్తున్నారో, ఈ కెనాట్ సే దట్ కి నా ప్రేయర్ వల్ల నువ్వు ఆ పని చేయగలిగావు అని అన్నట్లయితే గనక నీ ప్రేయర్ కాదది, దేవుడు నిన్ను ప్రేయర్ చేయమని చెప్పి నియమించి ఉండొచ్చు అప్పుడు అక్కడ. ఆ రకమైనటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళాలి. నన్ను ప్రేయర్ చేయమనొచ్చు, బాబీ బ్రదర్ని వర్క్ చేయమని ఉండొచ్చు. ఒక్కొక్కసారి బాబీ బ్రదర్ని ప్రేయర్ చేయమనొచ్చు, సుధాకర్ని వర్క్ చేయమనొచ్చు. ఇట్ ఈస్ ఆల్ ఇంటర్మింగ్లింగ్. దీన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రాసెస్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాం మనం ప్రతిసారి కూడా. అంటే ఇది ఎలా జరగబోతుంది దేవా, ఎలా దీన్ని చేస్తారు మీరు అనేసి మనము అడుగుతుంటాం. డూ వి రిక్వైర్ దట్? అంటే ప్రాసెస్ చెప్తేనే మనము ముందుకు వెళ్తామా? ప్రాసెస్ చెప్తేనే దేవునికి మహిమనిస్తామా? ప్రాసెస్ చెప్తేనే మనం ప్రేయర్ చేద్దామా? అలా కాదు కదా. అంటే ప్రాసెస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను సిక్నెస్లో ఉన్నప్పుడు, దేవా ఇది ఇప్పుడు ఎలా దేవా, నా కిడ్నీ ప్రాబ్లం ఎలా దేవా, ఎలా దేవా, ఎలా దేవా అని చెప్పి కూర్చోవటము, లేదా ప్రేయర్ చేయటము, లేదా దేవుణ్ణి అడగటము, ఎలా చేస్తావు దేవా, ఎలా చేస్తావు దేవా, ఏం జరుగుతుంది దేవా, ఏం జరుగుతుంది దేవా అని అడగటం. లేదు, ఇంకొక మెథడ్ ఉంది. అదేంటి అంటే, ఎలా చేస్తావో నాకు తెలియదు దేవా, బట్ నువ్వు చేస్తావు అన్న నమ్మకము, విశ్వాసము నాకు. నువ్వు ఎలా చేస్తావు అన్న విషయాన్ని కూడా నేను అడగను. నా కంపెనీ ఉంది, ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఇంత కాస్ట్లీ మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను దేవా, నువ్వు చేయమంటేనే చేస్తున్నాను, కాబట్టి నువ్వే నాకు ఆలోచనలు, నువ్వే నాకు డాక్టర్ని చూపించు, నువ్వే నాకు మెడికల్ షాప్ని చూపించు. ఏదో రకంగా ఇది ప్రోగ్రెస్ అయ్యే విధముగా, దీంట్లో గ్రోత్ వచ్చే విధముగా నాకు సహాయం చేయి. వై ఐ షుడ్ ఆస్క్ ద ప్రాసెస్? నేను ప్రాసెస్ అంటే ఇది ఎలా జరుగుతుందో నాకు కావాలి, మనకి డీటెయిల్డ్ మ్యాప్ కావాలి ప్రతిదానికి. నో, నేను గమనించింది ఏంటి అంటే, లేదా నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఐ డోంట్ రిక్వైర్ డీటెయిల్డ్ ప్లాన్స్. ఐ విల్ బి ఎట్ పీస్. నేను మెంటల్గా చాలా పీస్ఫుల్గా ఎలా ఉండగలుగుతాను, లేదు అంటే గనక ఎలా ఉంచుతున్నాడు దేవుడు నన్ను అని కనుక నేను ఆలోచన చేసినట్లయితే, నేను ఎక్కువ ప్రాసెసెస్లోకి వెళ్ళను. ఎలా జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏంటి, అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, అలా జరిగితే నేనేం చేయాలి, ఇంత పెద్ద స్కీమింగ్ ఆఫ్ ద థింగ్స్ ఏమి ఉండవు, ఇంత పెద్ద రూట్ మ్యాప్స్ ఏమి ఉండవు నాకు. సింపుల్ గా ఉంచాడు దేవుడు నన్ను. ఏంటి అంటే, ఐఎమ్ దేర్ నో, అన్నీ తెలిసిన నేనున్నాను కదా, దాంట్లో నువ్వు ఏదైనా చేయవలసింది ఉంటే నేను చెప్తాను కదా, దాంట్లో ఏదైనా నువ్వు చూసుకోవాల్సింది ఉంటే నేను చెప్తాను కదా. నేను ఆయన బిడ్డనే కదా, మనము ఆయన బిడ్డలమే కదా. మనకు చెప్పకుండా ఇంకెవరికైనా ఏదైనా చెప్తాడా మన గురించి? చెప్పడు కదా దేవుడు. సో మెనీ టైమ్స్ ఇది కొన్నిసార్లు ఒక ప్రోడక్ట్ సరిగా వెళ్ళదు.
ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 6 months 8 months లో ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, ఎలా 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 అనుకుంటా ఉంటాం. ఎలా 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 అనుకుంటున్నప్పుడు టక్మని చెప్పి ఏదో ఒక మార్గం ఏర్పాటు చేసి దాంట్లో నష్టం రానికుండా చేస్తాడు దేవుడు. లేదా ఒక దాంట్లో ఒక చిన్న నష్టం వచ్చినా సరే ఇంకొక దాంట్లో వచ్చేటటువంటి లాభముకు ఈ నష్టము కంటే పెద్దదిగా అయ్యేటట్లు చూసి అలా చూడు, ఇలా గ్రహించు విషయాన్ని అని చెప్పి చూపిస్తాడు. అప్పుడు ఈ నష్టం వచ్చిన దాంట్లో నువ్వు ఏం చెయ్యాలి, నెక్స్ట్ నుంచి ఏం చెయ్యాలి నువ్వు అనేటటువంటి ఆలోచిస్తాడు. వండర్ఫుల్ గాడ్, బేసికల్లీ ఎ వెరీ గుడ్ గాడ్ అండ్ దెన్ ఏ వండర్ఫుల్ గాడ్. ఇది మట్టుకు దిస్ ఈజ్ వాట్ మనందరం ఒకటి ఈ విషయం మీద ఈరోజు ఈ డివోషన్ కి ఏదన్నా మనము ఇది చెప్పాలి అంటే గనక దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, నథింగ్ బట్ గుడ్, నథింగ్ బట్ గుడ్. పాట పాడుకుంటాం కదా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆ షాడోస్ లో వెళ్ళినా, ఆ వ్యాలీస్ లో వెళ్ళినా సరే, ఆ చీకట్లో వెళ్ళినా సరే, గాడ్ ఈజ్ స్టిల్ గుడ్ అనేటటువంటి ఆ పాట ఇంగ్లీష్ లో ఉంటుంది. సో సోర్స్ ఆయన, హీ విల్ టేక్ కేర్. ఎక్కువ మదన పడినందువల్ల, ఎందుకు దేవుని వాక్యం లేదా, ఎక్కువ చింతించినందువల్ల మీరు ఏదన్నా యాడ్ చేయగలుగుతారా లేదా ఏదైనా తీసేయగలుగుతారా అనే మాట ఉంది కదా. ఏదైనా పెంచగలుగుతారా, ఏదైనా తగ్గించగలుగుతారా మనం ఎక్కువగా చింతించినందువల్ల అనేసి. కాబట్టి చింత వలదు అనేటటువంటి దేవుని మాటలో మెయిన్ థింగ్ అదే. అంటే టూ మచ్ ఆఫ్ స్కీమింగ్, టూ మచ్ ఆఫ్ ఆలోచన అక్కర్లేదు, డిపెండ్ అపాన్ మీ అనేటటువంటి మాటను మనము గమనించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ఏకైక ఉద్దేశము, ఆయన ఏ పని చేసినా సరే మన జీవితంలో, వెన్ ఈస్ విత్ అస్ అండ్ దెన్ వెన్ ఈస్ ట్రావెలింగ్ విత్ అస్, మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన కావాల్సిందల్లా మన దగ్గర నుంచి ఏంటి అంటే మనలో నిరీక్షణ పెరగాలి, విశ్వాసము తద్వారా అంతకంతకు పెరగాలి ఆయన పట్ల. ఎందుకంటే నిరీక్షణ, విశ్వాసము, మనము ఈ రెండిటి మీద చాలా డివోషన్స్ చేసుకున్నాం, మనము చాలా మాటలు మాట్లాడుకున్నాం. మనము నిరీక్షణ ఎంత ఇంపార్టెంట్ అనేది, నిరీక్షణ లేనందువల్లనే చాలా మంది ఈ లైఫ్ లో ఇంకేమీ కనపడక చనిపోతున్నారు అన్న విషయాన్ని మనం చూసాము. బట్ నిరీక్షణ పెరగాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమైనప్పుడు దాన్ని మనము అకలింపు చేసుకోగలగాలి. హోప్ఫుల్ గా ఉండటం. ఇవాళకి ఇది, రేపటికి ఇది చేంజ్ అవ్వబోతున్నది, మరుక్షణం అది చేంజ్ కావచ్చు గాక. సో దేవుడు ఎప్పుడు మన జీవితాల్లో ఇదే కోరుకుంటున్నాడు, ఏంటి అంటే హోప్ గా ఉండటం, హోప్ఫుల్ గా ఉండటం. నిరీక్షణ ఫుల్ బ్యాటరీ ఛార్జ్ చేస్తాం కదా మనము. ఏ రకంగా అయితే బ్యాటరీ ఛార్జ్ చేసినప్పుడు 100% ఉంటుందో, వాడుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటది కదా. మనమేం చూసుకోవాలి అంటే తగ్గుతూ ఉన్నప్పుడు వెంటనే దాన్ని ఛార్జ్ చేసుకోవటం, అక్కడికక్కడ ఛార్జ్ చేసుకొని దాన్ని ఎప్పుడు ఎలా 100% లో పెట్టుకోవాలి అనే దాన్ని అకలింపు చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్ అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు లేదా పెద్ద పెద్ద సమస్యలు, తట్టుకోలేనటువంటి సమస్యలు, ఇవన్నీ వస్తానే ఉంటాయి. మనము అవన్నీ వద్దు దేవా అని చెప్పి ప్రేయర్ చేయాలి అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఇక్కడ ఉండకూడదు. అంటే మీరు నేను ఈ జూమ్ మీటింగ్ లో ఉండకూడదు. ఆల్రెడీ 3/6 పెట్టెలో పెట్టుబడి ఉండాలి మనం. అప్పుడు మాత్రమే సమస్యలు ఉండవు. బ్రతికి ఉన్నంత కాలము సమస్యలు చిన్న, మధ్యస్థంగా, పెద్దవిగా ఉంటానే ఉంటాయి. ఇట్ విల్ బి దేర్, దే విల్ బి దేర్. సాతాను తీసుకొస్తాడా, నా యొక్క బుద్ధిహీనత వల్ల వస్తాయా, లేదా నా చుట్టుపక్కల వాళ్ళు తీసుకునేటటువంటి డెసిషన్స్ వల్ల వస్తాయా? వస్తాయి. శీతాకాలము వస్తుంది, ఎండాకాలము వస్తుంది. సో డోంట్ ఆస్క్ ఫర్ ప్రాబ్లమ్ ఆర్ టెన్షన్ ఫ్రీ లైఫ్.
ప్రాబ్లం లేకుండాను, టెన్షన్ లేకుండాను ఉండేటటువంటి లైఫ్ ని ప్రసాదించు దేవా అని చెప్పి ప్రేయర్ చేయమాకండి. బికాస్ దట్ ప్రేయర్ కెనాట్ బి హర్డ్. దానిలో సైతము నిరీక్షణగా ఎలా నేను ఉండగలగాలి, దాంట్లో సైతము నా విశ్వాసాన్ని నేను ఎలా పెంపొందించుకోగలగాలి, దాంట్లో సైతము నువ్వు శాంతి దూతవు కదా దేవా, శాంతి ప్రదాతవు కదా దేవా, శాంతి నీ దగ్గర నుంచి బయలుదేరింది కదా దేవా, సమాధానముగా నేను ఉండటానికి నీ దాసునకు నాకు సహాయం చేయి అని చెప్పి ప్రార్థన చేద్దాం. ఈ సమస్యలన్నిటినీ ఎదుర్కొనేటటువంటి తెగింపు, ధైర్యము, పోరాట పటిమ నాకు ఇవ్వు దేవా. నువ్వు నా తండ్రిగా ఉన్నావు కదా. సో లెట్ మీ పుట్ మై గుడ్ ఫుట్ ఫార్వర్డ్. నేను ముందుకు సాగటానికి నాకు సహాయం చేయ దేవా అనేసి అడుగుదాం మనం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లం ఫ్రీ, టెన్షన్ ఫ్రీ ఎక్కడ కూడా ఉండవు అనేసి తెలుసుకుందాం. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రేమను పూర్తిగా రిసీవ్ చేసుకుందాము. ఆ రిసీవ్ చేసుకున్న దాంట్లోంచి మనము ఆనందిద్దాము. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మన నియర్ అండ్ డియర్, మన చుట్టాలు, వాళ్ళందరికీ కూడా ఆ ప్రేమను పంచి ఇవ్వటానికి ప్రయత్నం చేద్దాం. కుంగిపోవద్దు. ఎందుకంటే వీటన్నిటి విషయాల్లో పూర్తిగా తెలిసి ఉన్నటువంటి మన యొక్క నెక్స్ట్ స్టెప్ మనకంటే ముందు, నెక్స్ట్ స్టెప్ మనకంటే ముందు, మన భవిష్యత్తు, ఇవన్నీ కూడా పూర్తిగా తెలిసినటువంటి తండ్రి మనకున్నాడు. అది ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎలా చేయాలి, ఏంటి అనేది ఆయనకి ఖచ్చితంగా తెలుసు. ఆయనకి తెలియకుండా ఏది కూడా నా జీవితాల్లో జరగట్లేదు. గబుక్కున మనం ఏదైనా పొరపాటు చేసినా సరే క్షమించేటటువంటి తండ్రి మాత్రమే మనకి ఈ రోజున కనిపిస్తాడు. పర్యవసనం ఉండొచ్చుగాక, ఆ పర్యవసనముతో పాటు క్షమించేటటువంటి తండ్రి కూడా ఖచ్చితంగా మనతో పాటు ఉన్నాడు అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు మనం. God is always good in our life, and then he has to, and then he will stay good for us. ఇది మన యొక్క మైండ్ యాటిట్యూడ్స్ మీద ఆధారపడి ఉంది అనే దాన్ని గమనించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి దేనికి కూడా బాధ్యుణ్ణి చేయమాకండి, మంచితనానికి తప్పితే. కీర్తనకారుడు అంటాడు ఈ మాటని. ఒకసారి చూడండి, 103వ కీర్తన 103వ కీర్తన 2, 3, 4 వచనాలు చదువుకుందామా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఇంకా ముందుకెళ్తా ఉంటే ఏముంటదంటే, మేలుతో నీ హృదయములను తృప్తిపరచుచున్నాడు, నీతి క్రియలను జరిగి ఇక అసలు అన్ని కూడా బిగిన్ అవుట్. ఎలా బిగిన్ అవుతుందో చూడండి. నా అంతరంగమందున్న సమస్తమా, ఎవ్రీ సెల్, ఎవ్రీ ఆర్గాన్, నా కన్ను, నా చెవి, నా ముక్కు, దానిలో ఉన్న సెల్స్, నా గుండెకాయ, దానిలో ఉన్న సెల్స్ అన్ని కూడా, నా అంతరంగములో ఉన్న సమస్తమా యెహోవాను సన్నుతించుము. అనేక ఉపకారాలు, అనేకమైనటువంటి క్రియలు. ఈరోజు బ్రతికి ఉన్నామంటే కారణం ఆయన. సో వీ కెనాట్ హ్యావ్ 2 types ఆఫ్ మైండ్, వీ కెనాట్ హ్యావ్ డిల్యూషన్స్. అంటే రకరకాల ఆలోచనలు, రకరకాలైనటువంటి విషయాలు మనల్ని డిస్టర్బ్ చేయటానికి
ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు అనేది తెలుసుకోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చిన మాట నిజము. మనలాగా అంటే మీలాగా నాలాగా మనిషి అవతారంలో బ్రతికిన మాట వాస్తవము. 33.5 సంవత్సరాల పాటు ఒక రైచియస్ లైఫ్ ని ఆయన బ్రతికాడు, ఒక నీతివంతమైనటువంటి జీవితాన్ని బ్రతికాడు అన్నది వాస్తవమైనటువంటి విషయము. దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలను, తెలియని విషయాలను అనేకులకు చెప్పటం బిగించేశాడు. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, తొందరగా దానిలోనికి రండి అని చెప్పిన మాట వాస్తవము. అదే విధముగా ఈర్ష్య చేత, అసూయ చేత యేసుక్రీస్తు ప్రభు వారు మనిషిగా ఉన్నప్పుడు, ఇక్కడ జీవించి ఉన్నప్పుడు ఆయన పొందుతున్నటువంటి మెప్పును ఆశించి అది పోతుంది అనేసి జనాలందరూ ఆయన వైపు తిరిగిపోతున్నారు అన్న ఈర్ష్య అసూయతో పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయన మీద ఎగెనెస్ట్ గా చెప్పిన మాటల్ని మనం చదువుకున్నాము. దాన్ని బట్టి అండ్ యాజ్ ఇట్ ఈజ్ యేసుక్రీస్తు ప్రభు వారికి ఆల్రెడీ తెలుసు, నేను జీవించి ఉన్నదే నా ప్రజల కోసము, ఆ దేవుని రాజ్యము కోసము నేను చనిపోవాల్సిన అవసరం ఉంది అనేసి శిలువ మరణం పొందిన పాట వాస్తవమే. బట్ బేసికల్లీ క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు ఇవన్నీ చేశారు ఆయన? మీకేమనిపిస్తుంది? ఒకళ్ళిద్దరు అన్మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా? వై హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్? బికాస్ ఆఫ్ హిస్ లవ్. బికాస్ ఆఫ్ హిస్ లవ్. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. థ్యాంక్స్ అక్క. ఇంకా ఎవరైనా? క్షమించాడు కాబట్టి. క్షమించాడు కాబట్టే అవన్నీ తీసేసుకొని నేను ఇప్పుడు ప్రేమించాలనుకున్నాడు కాబట్టే ప్రేమించడం బిగించేశాడు. ఒక రకంగా అంటే ఆయన ప్రేమేమి మళ్ళీ ఇంకో రకంగా దాన్ని మనం ఆలోచించకుండా ఉన్నట్లయితే, ప్రేమించాడు, అందువల్ల వచ్చాడు మన కోసము. ఇంకా రీజన్స్ ఏమై ఉండొచ్చు? మన పాపాలు తీసివేయటానికి వచ్చాడు. ఎస్. ఇంకా ఆయనతో పాటు తన రాజ్యంలో మనల్ని ఉంచాలని. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద బై ప్రోడక్ట్. ఆయన రావటానికి ఉన్నటువంటి ఒక చిన్న బై ప్రోడక్ట్ ఏంటి అంటే ఆయన్ని అనుసరించటము అన్నది జరిగితే అదొక బై ప్రోడక్ట్ మాత్రం. ఆయన దగ్గర ఉండటము, ఆయన రాజ్యంలో ఉండటము అన్నది. బట్ బేసికల్లీ హీ కేమ్ ఎందుకు అంటే మనం ఆయన్ని ఫాలో అవ్వాలి, అంతే. ఆయన్ని ఇమిటేట్ చేయాలి, ఆయనలాగా బ్రతకగలగాలి. ఆయన ఎంతైతే టెన్షన్ ఫ్రీగా బ్రతకగలిగాడో అంత టెన్షన్ ఫ్రీగా మనము బ్రతకగలగాలి. ఆయన ఎలా అయితే అనేక మందికి హెల్ప్ చేయటానికి మనం ఆయన జీవితం ద్వారా చూస్తామో, మనకి కుదిరినంత మట్టుకు వాళ్ళకి సహాయం చేయటానికి, నీతి న్యాయము అన్నవి తప్పకుండా బ్రతకగలగటానికి జస్ట్ ఆయన్ని ఫాలో అవ్వాలి. అందువల్లనే ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఆయన యొక్క డిసైపుల్తో ఏమని మాట్లాడాడు? చూశాడు. ఎస్, నన్ను వెంబడించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాలో మీ. ఇంతే. రూట్ మ్యాప్లు లేదు అంటే కనుక ఏం జరుగుతుంది నిన్ను ఫాలో చేస్తే, మా సంగతి ఏమవుతుంది, లేదు అంటే కనుక తినడానికి ఎలాగా, ఎందుకంటే మేము చేపలు పట్టుకునే వాళ్ళము, మాకు దాంతో డబ్బులు వస్తాయి, ఏం లేవు. మనం ఫాలో అవుతున్న కొద్దీ నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి అనేది చూపించుకుంటా తీసుకొని వెళ్తాడు. వీటన్నిటికీ ఆయన చేసిన ప్రతి విషయానికి ఇంకా మనం పరలోకం వెళ్ళలేదు కదా. దట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ టు హ్యాపెన్. బట్ బిఫోర్ దట్ వీ నీడ్ టు లివ్ హియర్. ఇక్కడ ఉండాలి కదా, బ్రతుకున్నాం కదా ఇప్పుడు ప్రస్తుతానికి, ఇంకా చనిపోలేదు కదా. సో ఫాలో హిమ్, ఇమిటేట్ హిమ్. దిస్ ఈస్ వాట్ హీ వాంట్స్.
ఆయనకు కావాల్సింది ఇదే ఈ రోజున మన దగ్గర నుంచి. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ని మనము చూపించాలి. ఈ రకంగా మాత్రమే ఆయన జీవించినట్లు మాత్రమే మనం జీవించాలి అనేది మన యొక్క కోరిక అయి ఉండాలి. అండ్ దీనికోసం పాటుపడాల్సిన అవసరం ఉన్నది. అంటే అంత ఈజీ కాదు, ఇది అంత ఈజీ కాదు. బట్ అగైన్ మనల్ని ఈ రకంగా మనము ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నడిపించాల్సింది మళ్ళీ ఆయన్ని. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అలా నడవటము కష్టమే. బట్ బ్యూటీ ఏంటి అంటే, దీంట్లో గొప్పతనం ఏంటి అంటే, దీంట్లో అలా నేను నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను నడిపించవలసినది ఆయనే. అది నాకు ఆదరణ కలిగిస్తుంది. అది ఏం చేస్తుంది అంటే నాలో హోప్ ని పెంచుతుంది. అది నాలో ఒక అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని నాలోనికి తీసుకొని వస్తుంది. అవును దేవా, ఇంతకీ మర్చిపోయాను, నేను నడవటం ఏంటి, నువ్వు కదా నడిపించాల్సింది, నేను తీసుకోవాల్సింది కేవలం నిర్ణయమే కదా. నీ చేయి పట్టుకోవటం, నడవటం నీ వెనకాల అంతే కదా. ఇట్ లుక్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్, బట్ యట్ ఇట్ ఈస్ డిఫికల్ట్. అందుకోసమే మనము దాన్ని అలాగా వర్ణించుకుంటా ఉంటాం. ఈ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. అంటే ఈ క్రిస్మస్ సందేశాలు, చాలా సందేశాలు ఈసారి చాలా సందేశాలు విన్నా నేను. వాటన్నిటిలోనూ నాకు ఇష్టమైనటువంటి మాట ఏది అంటే ఈ మాట. అది లూకాసు వార్త 1వ అధ్యాయము 38. చాలా క్రిస్మస్లు ఎలా జరిగినాయి అంటే, ఓకే ప్రిపేర్ అవ్వాలి, ఇక్కడ ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, వీటిలో ఉండేవాడిని నేను. కానీ క్రిస్మస్ నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే చాలా మంది నా కోసం ప్రిపేర్ అయి చెప్తూ ఉన్నారు, నా కోసం శ్రమ పడ్డారు. ఐ హర్డ్ మెనీ క్రిస్మస్ మెసేజెస్. అందులో నాకు నచ్చినటువంటి మాట లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అక్కడ అయిన తర్వాత ఏం జరిగింది అంటే దూత వెళ్ళిపోయాడు. ఇంకా అమ్మయ్యా, ఇంకా నా అవసరం లేదు ఈవిడికి. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఇదిగో ప్రభువా, నీ దాసుడను నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ యోచన చొప్పున నాకు జరుగునుగాక, నీ ఆలోచన ప్రకారము నా జీవితము నడువునుగాక. నీవు ఆల్రెడీ తీసుకున్న నిర్ణయము ప్రకారము నా జీవితము నడువునుగాక. ఇంత సింపుల్ గా ఉన్నట్లుగా నాకు అనిపించింది నాకు ఇది. సో ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ. అది ఆయన, నా తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ నన్ను నడిపించటము అన్నదాన్ని ఎంజాయ్ చేయగలిగాను నేను చాలా ఎక్కువగా ఈ మాటను. నేను దీంట్లో మనకు కనిపిస్తున్నది ఏంటి అంటే, డైరెక్షన్స్ ఏమీ అడగలేదు, ఎలాగా ఏంటి అవన్నీ అయిపోయినాయి. అంతా అయిపోయిన తర్వాత ఎనఫ్ దేవా అనేసి చెప్పటం, ఒక సింపుల్ ఫెయిత్ కనిపిస్తున్నది. అటువంటి సింపుల్ ఫెయిత్ ఎక్కువగా చిన్నపిల్ల వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటది. అందుకోసమే ఇటువంటి వారిది కదా నా దేవుని రాజ్యము అంటాడు దేవుడు కూడా. అటువంటి చిన్న పిల్లవాని యొక్క మనస్సు మనం కూడా నేర్చుకుందాము. బాధరాబందీ లేకుండా అనేక ప్రశ్నలు, జీవితానికి చెందిన చింతన, వీటన్నిటినీ ఉన్నాయి అవన్నీ. బట్ దాంట్లో ఈ సింపుల్ ఫెయిత్ ని, దేవుడు ఉన్నాడు కదా, చూసుకుంటాడు కదా అనేటటువంటి ఫెయిత్ ని మనము ఎగ్జిబిట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ యొక్క నిరీక్షణ ఏదైతే ఉన్నదో ఆ నిరీక్షణని వదిలిపెట్టకుండా ఈ యొక్క ఫెయిత్ దీనిలో పెరుగుతూ ముందుకు వెళ్దాము. మన జీవితంలో మనము నిద్ర లేచిన ఈ రోజున మనకి మంచి నీళ్లు తాగుతున్నా సరే, అన్నం తింటున్నా సరే, ప్రతి విషయంలోనూ దేవునికి స్తుతి, మహిమ, ఘనత ఆయనకి అర్పించేటటువంటి బిడ్డలుగా ఉందాము. ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన యొక్క
గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమను కనుగొనటానికి ప్రయత్నం చేద్దాం. దొరుకుతుంది అంటే ఈ రోజున కారణం ఇదే కదా, దేవుడే కదా. ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఆల్ మై బీయింగ్ ఈస్ మై గాడ్, హూ ఈస్ ఆల్సో మై ఫాదర్. ఆయన నా దేవుడే కాదు, ఆయన నా యొక్క తండ్రి కూడా. దట్ గివ్స్ యాంపుల్, ఎంతో ఎంతో కావలసినటువంటి నిరీక్షణను, అంతకు మించినటువంటి విశ్వాసాన్ని నా జీవితంలోనికి ఇస్తున్నాడు దేవుడు నాకు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుందాము. ఈరోజు పర్పస్ ఆఫ్ ద డివోషన్ ఈస్ దట్ ఓన్లీ. ప్రతి ఏది జరుగుతున్నా సరే మన విషయంలో, చిన్న మధ్యస్థంగా చాలా చాలా పెద్దది, లెట్ us attribute to God and then God alone. దేవుడు ఎల్లప్పుడూ కూడా మంచివాడే. ఆల్వేస్ గాడ్ ఈస్ గుడ్. గాడ్ ఈస్ గుడ్ ఆల్వేస్. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, మీ యొక్క కృపలో భద్రపరిచి తండ్రి, మీ యొక్క వాక్యం చదువుకోవటానికి, మీ గురించి నేర్చుకోవటానికి, మీ మాటలను మరి వినటానికి మీరు మాకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. చాలాసార్లు పెద్ద పెద్ద విషయాల్లో మాత్రమే దేవుని దయ లేదా దేవుని కృప అని అంటూ ఉంటాము. కానీ మా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయంలోనూ మీతో ఉన్నటువంటి ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ని వెతుకడానికి, దాన్ని మేము గ్రహించటానికి, దాన్ని మేము ఆనందించటానికి మాకు సహాయం చేయండి. మాలో ఈ రోజున ఉన్నటువంటి నిరీక్షణ అంతకంతకు పెరగటానికి సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి విశ్వాసము అపరిమితమై మిమ్మల్ని అబ్బురపరిచేటటువంటి విశ్వాసముగా మారటానికి సహాయం చేయండి తండ్రి. మనుషులుగా ఉన్నాము. మా జీవితంలో కష్టము, నష్టము, బాధలు, వ్యాధులు ఇవన్నీ కామనే నాయన. బట్ యెట్ వీటన్నిటిలో కూడా, వీటన్నిటి నుంచి మేము ఏ రకంగా నడవాలి, ఏ రకంగా బయటపడాలి, ఏ రకంగా మిమ్మల్ని గొప్ప చేయాలి అనేటటువంటి డైరెక్షన్ కూడా మీరే ఇచ్చేటటువంటి దేవుడు. కాబట్టి మీ మీద అనుకుంటున్నాం. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట గుర్తొస్తుండగా తండ్రి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వానిని పూర్ణ శాంతి గల వానిగా చేస్తావు అని చెప్పావు. అటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి, అటువంటి యాటిట్యూడ్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీ బిడ్డలుగా మేము ఎల్లప్పుడూ కూడా మీరు గొప్ప దేవుడు మాత్రమే కాదు, కానీ చాలా మంచి దేవుడు అనేసి గ్రహించటానికి మాకు సహాయం చేసి, మీతో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవులాగున విశ్వాసంలోను, నిరీక్షణలోను ఎదగటానికి మాకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరపున బ్రదర్ సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ జామి రవికుమార్ అయ్యగారు, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదల కొందరం ప్రభావ అయ్యా తండ్రి, నీ సేవకులు దత్తనప్పుడు సుధాకర్ గారి ద్వారా ప్రభు నువ్వు చెప్పిన ప్రతి మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా సమస్తం ఎరిగిన వాడు ప్రభావ, దేవతన ప్రభావ మా గతి గమ్యము తండ్రి, మా కాలగతులు ప్రభావ ఎరిగిన దేవుడు ప్రభావ. అయ్యా ఏ విషయం దేవతన ప్రభావ మేము తొందరపడకుండా, ఏ విషయం దేవతన ప్రభావ మేము దేవతన ప్రభావ ఆతృత పడకుండా ప్రభావ నువ్వేదైతే మాకు అప్పగించావో ఆ పనిని తండ్రి నమ్మకంగా చేయగలిగే కృప ప్రభావ దైత్యమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా జీవితంలో అనేక ఒడిదుడుకులు వచ్చినప్పుడు ప్రభా, అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు తండ్రి, అయ్యా నీ కృపే కదయ్యా మమ్మల్ని నడిపించింది. నీ కృపే కదా ప్రభా మమ్మల్ని నడిపించింది. నీ కృపే కదా ఈ దినాన్ని సజీవ లెక్కల్లో ఉన్నామంటే ప్రభా, అది కేవలం నీ కృప ప్రభా. 2024 సంవత్సరాన్ని చూడగలిగామన్నా, ఈ దినాన్ని విధంగా ప్రభా జూమ్ మీటింగ్ లో కలుసుకోగలిగామన్నా నీ కేవలం నీ కృపే ప్రభా.
అయ్యా నీ సేవకుని జీవితంలో చూసిన అనేక అద్భుత కార్యాలను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా విధంగా అనేకమైన అనుభవాలు ఇచ్చి ప్రభావ అనేక మందిని ప్రోత్సహించడానికి ధైర్యపరచడానికి ప్రభా నువ్వు బిడ్డకి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. మెత్తబడి వాక్యం తండ్రి 30 60 100 ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభా ఎవరైతే ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నారో ప్రభా ప్రతి బిడ్డను పేరు పైన దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని ఇంకా బహుబలంగా వాడుకోండి ప్రభా. వారిని వారి కుటుంబాలని వ్యాపారాలని నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దావుతున్న ప్రభా ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభా నీ సూటి అయిన మార్గాన్ని ప్రభా చూపించి సకల మహిమగంత ప్రభా మీరే పొందుకోమని నీ దాసుని ఇంకా బహుబలంగా వాడుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దినాలను దయచేయము, మా మనసును క్షమించే ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలో దగ్గర కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నిన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు నడిపించిన బిడ్డలకు ఈరోజు పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మహిమ కలుగును గాక. పాస్టర్ జామ్ రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు వాక్యాన్ని పంచుకున్నటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అయ్య గారికి మరొకసారి మన ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, రేపటి దినం మనకు క్రైస్ట్ ఓఫిర్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి, గమనించగలరు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడికి ముగించబడిందండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ అన్నారు.